జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొట్టాలి శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవర. 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నాడు. సముద్రం బ్యాక్డ్రాప్లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే బిజినెస్ డీల్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఓవరాల్గా ఈ సినిమాకు 400 కోట్ల బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అంతేకాదు బుట్టబొమ్మ పూజ హెగ్డే దేవరలో ఐటెం సాంగ్ చేయడానికి సై అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. గతంలో ఎన్టీఆర్ సరసన అరవింద సమేతలో హీరోయిన్గా నటించిన పూజ. కానీ ప్రస్తుతం పూజకు తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేదు. వరుస ఫ్లాపులతో కారణంగా పూజను మేకర్స్ ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో దేవర ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చెప్పినట్టుగా చెప్తున్నారు. గతంలో 1-2 సినిమాల్లో ఐటెం బ్యూటీగా చిందేసింది పూజ. ఇక ఇప్పుడు ఎన్టీఆర్తో స్టెప్పులు వేయడానికి రెడీ అవుతోందట. దీంతో అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. అనిరుద్ధ్ ట్యూన్స్కు ఎన్టీఆర్ స్టెప్పులకు థియేటర్లు షేక్ అవ్వడం పక్కా అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. జాన్వీ తొలి దక్షిణాది సినిమా అని చెప్పాలి. ఈ తెరపై వీళ్ళిద్దరి జోడీపై అప్పుడే బజ్ నెలకొంది. తాజాగా దేవర మూవీ నార్త్ ఇండియా బిజినెస్ పూర్తయింది. ఈ సినిమాను ఉత్తర భారతదేశంలో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేయనున్నారు. ఈ సినిమా దేవర థియేట్రికల్ బిజినెస్ 50 కోట్ల రూపాయల వరకు చేసినట్టు సమాచారం. RRR తర్వాత సోలోగా తారక్కు ఇది పెద్ద పరీక్షనే చెప్పాలి. ఈ సినిమాలో ఎన్టీఆర్ను ఢీకొట్టే విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. మరోవైపు తెలుగులో సహా ఇతర భాషలకు కలిపి 150 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ దేవర సినిమాను 2 పార్టులుగా రాబోతుంది. మరోవైపు ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్లో జాయిన్ అయ్యాడు. పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి. నార్త్, సౌత్ సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. యశ్రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ ఎత్తున స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కిస్తోంది. అటు ప్రశాంత్ నీల్ మూవీ కూడా జూలై తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.